Hi everyone, welcome back to the Tech Universe Network channel. This is very special video to me. So, ఎందుకంటే మన Tech Universe Network channel ఫస్ట్ ఎవర్ యాపిల్ ప్రోడక్ట్ అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాం. అలాగే ఈ వీడియోలో మ్యాక్బుక్ తీసుకోవాలా, విండోస్ తీసుకోవాలా, చాలా మంది స్టూడెంట్స్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కన్ఫ్యూజన్ లో ఉంటారు. సో ఎవరికి ఏ ప్రోడక్ట్ అయితే బెస్ట్, ఏ తీసుకుంటే బెస్ట్ అవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం వీడియోలో. అలాగే ఫుల్ స్పెసిఫికేషన్స్, ప్రైస్ సెగ్మెంట్ ఎంత పడింది అన్ని కూడా వీడియోలో క్లియర్లీ మాట్లాడుకుందాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఇది వచ్చేసరికి నేను ఫ్లిప్కార్ట్లో అయితే ఈ ప్రోడక్ట్ తీసుకున్నా. సో ఫ్లిప్కార్ట్లో ప్రైస్ సెగ్మెంట్ అవన్నీ కూడా వీడియోలో నేను చెప్తాను. ఓకే, ఒకసారి మనం మ్యాక్బుక్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం. ఇది వచ్చేసరికి మ్యాక్బుక్ M2 ఎయిర్ అనమాట, 13 ఇంచ్ మ్యాక్బుక్ అనమాట. ఇందులో 15 ఇంచ్ మోడల్స్ కూడా మీకు ఉంటాయి. సో 15 ఇంచ్ మోడల్స్ కూడా మీరు వెళ్ళొచ్చు. ఇది వచ్చేసరికి 13 ఇంచ్ మ్యాక్బుక్ ఎయిర్ M2. ఓకేనా? సో ఫ్లిప్కార్ట్ బెస్ట్ క్వాలిటీ ఏంటంటే ఇప్పుడు మాక్సిమం అంత ఈ కామర్స్ కూడా ప్లాస్టిక్ రిమూవ్ చేసి ఇదంతా కూడా పేపర్ అనమాట, పేపర్ ప్రొడక్ట్స్ అయితే ఇస్తున్నారు. బాక్సింగ్ కానీ ప్యాకేజింగ్ కానీ ఇది నైస్ మూవ్ అనమాట. ఎన్విరాన్మెంటల్ కి కూడా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో దీనివల్ల బాక్స్ ఓపెన్ చేయగానే బాక్స్ ఓపెన్ చేద్దాం. లోన్ ప్రొడక్ట్స్ ఏమేమి ఉన్నాయో ఇవి బాక్స్ లో ఉండే ప్రొడక్ట్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇదేంటి అంటే టఫ్ సెల్ అనమాట. మ్యాక్ బుక్ సంబంధించి 360 డిగ్రీ ప్రొటెక్షన్ అనమాట. ఎందుకంటే అంత ప్రైస్ సెగ్మెంట్ పెట్టి తీసుకున్నప్పుడు ప్రొటెక్షన్ కూడా ఉండాలి కదా. సో ఇది టఫ్ సెల్ హార్డ్ కేస్ అనమాట. 360 డిగ్రీస్ ప్రొటెక్షన్ అయితే ఉంటే చాలా బాగుంటది అనమాట. సో మనం మ్యాక్ బుక్ కి ఫిట్ చేసి కూడా క్లియర్లీ చూద్దాం. ఓకే, ఇది వచ్చేసరికి మ్యాక్ బుక్ అనమాట. మ్యాక్ బుక్ ఓకే, ఒకసారి ఓపెన్ చేద్దాం. సో ఇదంతా ప్రొటెక్షనింగ్ అనమాట, ప్రొటెక్షన్ ప్యాకేజ్ ఇది. సో నెక్స్ట్ ఇది వచ్చేసరికి మ్యాక్బుక్ M2 ఎయిర్ అనమాట. సో ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు మ్యాక్బుక్ ఇది 13 ఇంచ్ మ్యాక్బుక్ అనమాట. M2 స్పెసిఫికేషన్స్ అన్ని కూడా మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి, చెక్ చేయండి. స్పెసిఫికేషన్స్ M2 ఎయిర్ కి సంబంధించి ఇది వచ్చేసరికి మ్యాక్బుక్ ఎయిర్ M2 13.6 ఇంచ్ అనమాట. అలాగే ఇది వచ్చేసరికి 8 GB యూనిఫైడ్ మెమొరీ, 256 GB SSD తో అయితే వస్తుంది. ఇది M2 చిప్ తో అయితే రన్ అవుతుంది. సో బేసికల్లీ చిప్ వచ్చేసరికి స్టూడెంట్స్ అవ్వచ్చు, నార్మల్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అవ్వచ్చు, బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది అనమాట. నో ప్రాబ్లం, M2 కాబట్టి. అలాగే ఇందులో 8 కోర్ CPU అండ్ 8 కోర్ GPU అయితే ఉంటుంది. లిక్విడ్ రెటినా LED బ్యాక్లైట్ డిస్ప్లేతో వస్తుంది. అలాగే ట్రూ టోన్ టెక్నాలజీ కూడా ఇందులో ఇన్బిల్ట్ అయితే ఉంటుంది అనమాట. ఏదైతే మనం డిస్ప్లే చూస్తామో ట్రూ టోన్ టెక్నాలజీ కూడా ఇందులో ఇన్బిల్ట్ అయితే ఉంటుంది అనమాట. ఏదైతే మనం డిస్ప్లే చూస్తామో డిస్ప్లేలో. నెక్స్ట్ వచ్చేసరికి 2560x1664 పిక్సెల్స్ అయితే వస్తుంది అనమాట. మనకి ఏదైతే ఇందులో డిస్ప్లే పిక్సెల్స్ ఉందో. అలాగే ఇందులో మ్యాగ్సేఫ్ 3 ఛార్జింగ్ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. 2 థండర్ బోల్ట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ USB 4 పోర్ట్స్ అయితే ఉంటాయి. అలాగే హెడ్ ఫోన్ జాక్ కూడా ప్రొవైడ్ చేశారు. 4 స్పీకర్ సౌండ్ సిస్టమ్ ఉంటుంది. అలాగే ఫుల్ సైజ్ బ్యాక్లిట్ మ్యాజిక్ కీబోర్డ్ అండ్ టచ్ ఐడి. ఇందులో ఏంటంటే మనకి ఇందులో ఏదైతే కీబోర్డ్ లేఅవుట్ ఉందో కీబోర్డ్ లేఅవుట్ కంప్లీట్లీ బ్యాక్లిట్ తో వస్తుంది. అలాగే ఇందులో ఫింగర్ ప్రింట్ టచ్ ఐడి అయితే ఇందులో ఉంటుంది అనమాట. అలాగే వైఫై 6 అండ్ బ్లూటూత్ 5.3 పైన అయితే రన్ అవుతుంది. 1080p ఫేస్ టై HD కెమెరా. ఇందులో ఏదైతే మనకి ఫ్రంట్ కెమెరా ఉంటుందో కెమెరా వచ్చేసరికి 1080p HD కెమెరా అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో ప్రీ ఇన్స్టాల్ మ్యాక్ ఓఎస్ ఉంటుంది. ఆల్రెడీ ఓఎస్ ఏదైతే ఉందో అవుట్ ఆఫ్ ద బాక్స్ ఓఎస్ ఇన్బిల్ట్ అయితే వస్తుంది. దీని వెయిట్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 1.24 kgs అయితే ఉంటుంది. అలాగే ఇందులో ఇవి మెయిన్ గా మనకి మ్యాక్బుక్ 13 ఎయిర్ కి సంబంధించి M2. ఇందులో ఇది టాప్ బాక్స్, ఇది పక్కన పెడదాం. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ మ్యాక్బుక్ సంబంధించి మ్యాక్బుక్ అయితే ఉంది. సో మ్యాక్బుక్ తీద్దాం. యాపిల్ లోగో కనిపిస్తుంది, యాపిల్. సో యాపిల్ ప్రొడక్ట్స్ వచ్చేసరికి ఇన్నోవేషన్ గా ఉంటాయి అన్నమాట. ప్రొడక్ట్ కూడా అండ్ ప్యాకేజింగ్ కూడా వెరీ స్టైలిష్ అండ్ ఇన్నోవేషన్ గా ఉంటాయి దాని కంపేరింగ్ టు ద అదర్ ప్రొడక్ట్స్. అన్బాక్సింగ్ చేసిన ఫీల్ అయితే భలే ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది యూజర్ మాన్యువల్ అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, డిజైన్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా అని ఉంది. ఇందులో టోటల్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి అనమాట. మ్యాక్బుక్ సంబంధించి క్విక్ గైడ్, యూజర్ మాన్యువల్, అలాగే మీకు ఏవైనా ట్రబుల్ షూటింగ్ అవ్వచ్చు, ఏవేవి వచ్చాయో ఒకసారి అన్ని క్లియర్లీ మాట్లాడుకుందాం. ఇది యూజర్ మాన్యువల్ అనమాట. మనకి ఇందులో వచ్చేసరికి ఏమేమి ప్రొవైడ్ చేశారంటే మొత్తం ఒక యూజర్ మాన్యువల్ అయితే ప్రొవైడ్ చేశారు యాపిల్ కి సంబంధించి. వాటి క్విక్ గైడ్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. అలాగే మ్యాక్బుక్ ఎయిర్ ఇలాగే ఇది కంప్లీట్ మ్యాక్బుక్ ఎయిర్ అనమాట. సో ఇందులో సపోర్టివ్ అన్ని కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటుంది. క్విక్ ఛార్జింగ్ పోర్ట్స్ అంటే ఏంటి, అలాగే ఇవన్నీ కూడా మనం వీడియోలో మాట్లాడదాం. ఇది పక్కన పెడదాం. నెక్స్ట్ అలాగే 2 యాపిల్ స్టిక్కర్స్ అయితే ప్రొవైడ్ చేసింది. స్టిక్కర్స్ ఇవి మీరు ఒకవేళ మ్యాక్బుక్ వెనకాల ఆల్రెడీ ఉంటుంది. మీరు ఒకవేళ ఏమైనా ప్రొడక్ట్స్ పైన అయితే పెట్టుకోవచ్చు. సో ఇది కూడా మ్యాక్బుక్ ఎయిర్ కి సంబంధించి ఒక క్విక్ స్టార్ట్ గైడ్ అనమాట.
సో ఇవి మనకి కంప్లీట్‌గా వచ్చే యూజర్ మాన్యువల్ అండ్ క్విక్ స్టార్ట్ గైడ్స్ అన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనకి పవర్ అడాప్టర్ ఉంటదనమాట. ఈ పవర్ అడాప్టర్ వచ్చేసరికి 30 వాట్ పవర్ అడాప్టర్. ఇది టైప్ సితో రన్ అవుతుందనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. నార్మల్‌గా మన స్మార్ట్ ఫోన్స్ అవ్వచ్చు, ల్యాప్‌టాప్స్ అవ్వచ్చు. టైప్ సితో మనం యాక్చువల్లీ చార్జ్ చేస్తుంటాం. ఏదైతే సిస్టమ్ ఉందో, మొబైల్ ఉందో, మొబైల్‌కి టైప్ సి అయితే మనం ఇన్‌బిల్ట్ అయితే ఇస్తాం ఇన్‌పుట్. బట్ ఇక్కడ ఏంటంటే యాపిల్ కదా ఇన్నోవేషన్. ఇక్కడ ఏదైతే పవర్ అడాప్టర్ 30 వాట్స్ ఉందో దానికి మనం టైప్ సి జాయిన్ చేయాలి. ఇక్కడ ఏదైతే మ్యాగ్‌సెఫ్ 3 ఛార్జింగ్ పోర్ట్ ఉందో ఇది మనం మ్యాక్‌బుక్ అయితే కనెక్ట్ చేయాలి. అప్పుడు ఛార్జింగ్ అయితే అవుతుంది. ఓకేనా? దీని గురించి కూడా మనం క్లియర్‌లీ మాట్లాడుకుందాం. ఇది 30 వాట్ పవర్ అడాప్టర్. ఇది కేబుల్ అన్నమాట. మ్యాగ్‌సెఫ్ 3 కేబుల్. ఓకే. ఇది టోటల్ మన బాక్స్‌లో వచ్చే కంటెంట్స్ అయితే ఇంతకు మించి మీకు బాక్స్‌లో ఏమీ రావు. ఓకేనా? ఇది మ్యాక్‌సెఫ్ కాబట్టి మ్యాక్‌బుక్ కాబట్టి పవర్ అడాప్టర్స్ అన్ని ప్రొవైడ్ చేశారు. అదే మీరు ఒకవేళ మొబైల్ ఫోన్ తీసుకుంటే అవి కూడా ఏం ప్రొవైడ్ చేయరు. అవి కూడా మీరు సెపరేట్‌గా కొనుక్కోవాలి. ఇది సో, వ్యాపారం. చాలా వెయిట్. సో, ఇక్కడ మీరు ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు యాపిల్ లోగో అయితే కనిపిస్తుంది. సో, ఇది కూడా టోటల్ ఐ థింక్ పేపర్ ప్రొడక్టే. ఏదైతే పేపర్ ర్యాపింగ్ ఉందో అది ఓపెన్ చేయగానే ఫీల్ అయితే చాలా బావుంటదనమాట. సో, ఇది ఫస్ట్ లుక్ యాపిల్ మ్యాక్‌బుక్ 13 M2 ఎయిర్ ఓకేనా? సో, ప్రొడక్ట్ అయితే చాలా క్వాలిటీగా ఉంటది. మ్యాక్‌బుక్ కాబట్టి, యాపిల్ ప్రొడక్ట్ కాబట్టి ఇంకా అందులో మనం ఏం చేయవసరంలా. సో, ఇది టోటల్ ఫస్ట్ లుక్ మీరు అబ్జర్వ్ చేస్తే మ్యాక్‌బుక్ M2 ఎయిర్ అన్నమాట. అలాగే ఇక్కడ మీకొచ్చేసరికి టోటల్ మెటల్ ఫినిషింగ్‌తో వస్తుందన్నమాట. సో, మెటల్ ఫినిషింగ్ అయితే నార్మల్లీ మనం విండోస్ ల్యాప్‌టాప్స్‌లో అబ్జర్వ్ చేస్తూ ఉంటాం మెటల్ ఫినిషింగ్. సో, అది చూసుకుంటే మనం మెటల్ ఫినిషింగ్‌లో కూడా ఎలా అయితే మనం ప్లాస్టిక్ బాడీ డిజైన్స్ ఉంటాయో క్వాలిటీ ప్లాస్టిక్ బాడీస్. సో, అలా కూడా మెటల్ బాడీస్‌లో డిఫరెన్స్ ఉంటదన్నమాట. సో, నార్మల్లీ మనం విండోస్ ల్యాప్‌టాప్‌లో మెటల్ ఫినిషింగ్ అయితే వస్తది. సో, వెన్ కంపేరింగ్ టు ఏదైతే మన విండోస్ ల్యాప్‌టాప్‌లో మెటల్ బాడీ ఫినిషింగ్ ఉందో దాంతో కంపేర్ చేసి ఇది వెరీ, వెరీ క్వాలిటీ హై హై పర్ఫార్మెన్స్ ఉన్న మెటల్ క్వాలిటీ అయితే యూజ్ చేస్తారన్నమాట. క్వాలిటీలో మాత్రం ఎక్కడ కూడా కాంప్రమైజ్ మీరు డిసప్పాయింట్ అయితే అవ్వరన్నమాట. కాంప్రమైజ్ అవ్వాల్సిందే. ఎందుకంటే అంత బెటర్ క్వాలిటీ అనేది యాపిల్ ప్రొడక్ట్‌లో ఉంటుంది. సో, అందుకే కదా అంత బిగ్గెస్ట్ కంపెనీ అవ్వడానికి. ఓకేనా? సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి క్లియర్‌లీ కనిపిస్తుంది. అంత క్వాలిటీ ఆఫ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. మీకు ఎక్కడ కూడా ఇక్కడ కార్నర్స్ అవ్వచ్చు. సో, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే రౌండింగ్ కార్నర్స్ అవ్వచ్చు. వెరీ స్మూత్ అనమాట. ఎక్కడ కూడా నేను డిసప్పాయింట్ అవ్వలేదు. ఓకేనా? క్వాలిటీ పరంగా ఫస్ట్ లుక్ పరంగా అయితే మాత్రం చాలా చాలా బెటర్ అయితే ఉంది. సో, టోటల్ ఇక్కడ మీకిక్కడ ఈవెన్ మీరిక్కడ లోగో అబ్జర్వ్ చేసినా సరే ఆ ట్రాన్స్‌పరెన్సీ ఆఫ్ లోగో డిజైనింగ్ కూడా చాలా బావుందనమాట. ఓకే. ఏ క్లాస్ అంటాం గదా! ఏ క్లాస్ ప్రొడక్ట్స్ అంటారు. అందుకే యాపిల్స్. సో, నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు 4 సేఫ్టీ హజార్డ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మీరు ఒకవేళ టేబుల్ పైన గాని, ఇక్కడ మీకు స్క్రాచెస్ అవి పడకుండా అయితే మీరు యాక్చువల్‌గా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ లుక్ అండ్ జనరల్ ఓవర్‌వ్యూ అన్నమాట. ఓకేనా? ఇది మ్యాక్‌బుక్ సంబంధించి. ఇది 13 ఇంచ్ ల్యాప్‌టాప్. మీరు 15 ఇంచ్ కూడా ఉంటే 15 ఇంచ్‌కి వెళ్ళినా వెళ్ళొచ్చు. ఇది టైటానియం గ్రే అన్నమాట. ఈ కలర్ వచ్చేసరికి ఇది చాలా ప్రీమియంగా ఉంటదన్నమాట ఈ కలర్. అందుకనే తీసుకున్నా. డిమాండ్ కూడా ఈ కలర్ చాలా ఎక్కువ ఉందన్నమాట. స్టాక్ కూడా నాకు దొరకల. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఏదైతే చెప్పానో మీకు హార్డ్ కేస్ అన్నమాట. ఏదైతే ఇప్పుడు కంప్లీట్ మ్యాక్‌బుక్ ఉందో ఈ మ్యాక్‌బుక్ 360 ప్రొటెక్షన్ అయితే ఇస్తుందన్నమాట. సో, ఎందుకంటే ఇంత ప్రైస్ పెట్టి కొన్నామంటే ప్రొటెక్షన్ ఖచ్చితంగా తీసుకోవాలి. లేదంటే కష్టం. సో, ఇందులో మనకు 2 టఫ్ సెల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి కంప్లీట్ 360 డిగ్రీస్ ప్రొటెక్షన్ అయితే వస్తుంది. ఇది వచ్చేసరికి ట్రాన్స్‌పరెంట్ ఓకే. ట్రాన్స్‌పరెంట్ టఫ్ సెల్ అన్నమాట. ఎందుకంటే ఈ లుక్ పాడవకుండా ఉండాలంటే ట్రాన్స్‌పరెంటే తీసుకోవాలి. మీకు ట్రై చేస్తే కలర్స్‌లో కూడా దొరుకుతాయన్నమాట. ఇవి ట్రాన్స్‌పరెంట్ కాకుండా బ్లూ అలా కూడా మీకు కలర్స్ ఉంటాయి. ఆ కలర్స్ కూడా మీరు ట్రై చేయొచ్చు. ఓకే. మనం ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేద్దాం. సో, ఓపెన్ చేసాక ఆటోమేటికల్లీ ఇక్కడ ఏదైతే మన మ్యాక్‌బుక్ ఉందో ఆటోమేటికల్లీ మనకి మ్యాక్‌బుక్ అయితే ఆన్ అయిపోతుందన్నమాట. మీరిక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు. సో, మనం ఈవెన్ ఏదైతే ఈ లిడ్ ఉందో లిడ్ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మనకి మ్యాక్‌బుక్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో, ఓకేనా? మనం ఇంకేం చేయవసరంలా. మీకు ఇక్కడ ఇంకోటేంటంటే మీకిక్కడ మ్యాక్‌బుక్ వచ్చేసరికి ఓన్లీ 180 డిగ్రీస్ హింజ్ అయితే ప్రొవైడ్ చేయరు. జస్ట్ ఇంతే. మనకి ఇంతవరకే అయితే హింజ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో, ఇప్పుడు కంట్రోలింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇదొచ్చేసరికి ఫేస్ టైమ్ 1080p హెచ్‌డీ కెమెరా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడంతా కూడా కంట్రోలింగ్ సెంటర్ అయితే ఉంటది. నెక్స్ట్ ఇక్కడొచ్చేసరికి వీళ్ళు ప్రొవైడ్ చేసిన ప్రకారం ఈళ్ళది టచ్ ట్రాక్ ప్యాడ్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడొచ్చేసరికి టచ్ ఐడీ ఉంటుందన్నమాట. టచ్ ఐడీ అంటే మనం యాక్చువల్‌గా ఫింగర్ ప్రింట్ అనుకుంటాం. యాపిల్ కదా ప్రొఫెషనల్లీ
టచ్ ఐడి అంటాం అనమాట. మ్యాజికల్ టచ్ ఐడి. ఇక్కడ ఏదైతే మీకు పవర్ బటన్ దగ్గర ఉందో, ఇక్కడ మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా అక్కడే ఉంటదనమాట. ఇక్కడ మన ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇక్కడ ఆన్ చేస్తే ఓకే. మీకు ఇక్కడ ఫింగర్ ప్రింట్ యాడ్ చేసుకొని ఆన్ చేసుకుంటే ఓపెన్ అవుతుంది. లేదు మాన్యువల్లీ మీరు పిన్ ఎంటర్ చేసినా సరే ఓపెన్ అవుతుందనమాట. సో ఓకే, ఓపెన్ అయింది. ఇది టోటల్ ఇంటర్ఫేస్. ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుందాం. ఇది ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తుందో ఇది ఇక్కడ కంట్రోలింగ్ సెంటర్, అలాగే ఇక్కడ సిస్టమ్ సెట్టింగ్స్ ఉంటాయి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి యాపిల్ ఫైండర్ అనమాట. మొత్తం ఇక్కడ కంట్రోలింగ్ సిస్టమ్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఒకవేళ మీరు ఇక్కడ యాపిల్ సింబల్ ఇక్కడ ఏదైతే మీకు కనిపిస్తుందో యాపిల్ సింబల్ పైన డబుల్ ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ రీస్టార్ట్, షట్ డౌన్, స్లీప్ మనకి విండోస్లో ఎలా అయితే ఇక్కడ విండోస్ డౌన్లో అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు ట్యాబ్లెట్ కదా ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ సెట్టింగ్స్ అయితే ఉంటుందన్నమాట. మీరు ఇక్కడ కంప్లీట్ సెట్టింగ్స్ నుంచి మీరు మొత్తం ఆపరేటింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి. యాపిల్ ప్రోడక్ట్ కదా, మీరు ఒకవేళ మనం యాక్చువల్గా ఇట్ సైడ్ అయితే మనకి ఏదైతే ఉందో మనం రైట్ సైడ్ అయితే ఉంటాయన్నమాట. మినిమైజ్, మ్యాక్సిమైజ్, క్లోజ్ ద విండోస్. బట్ యాపిల్ ప్రోడక్ట్ కాబట్టి కొత్తగా ఉంటుంది. ఇక్కడ మీకు రెడ్, ఎల్లో, గ్రీన్ ఉంటుంది. గ్రీన్ సింబల్ పైన నొక్కితే జూమ్ అయితే అవుతుంది అనమాట మనకి ఏవైతే ఉన్నాయో. ఓకేనా. ఇక్కడ మీకు కంప్లీట్లీ వైఫైకి సంబంధించి బ్లూటూత్ అకౌంట్, అలాగే ఫోకస్ మొత్తం ఇక్కడ మీకు కంప్లీట్ సెట్టింగ్స్ అన్ని మనకి ఎలా అయితే నార్మల్ విండోస్లో ఉంటాయి, మీకు కంప్లీట్ సెట్టింగ్స్ అయితే ఇక్కడ ఉంటాయి అనమాట. ఇందులో సిరి ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. సో సిరితో మనం ఒకసారి కాసేపు ఆడుకుందాం. ఏ సిరి ఓపెన్ సఫారీ. సో సఫారీ ఓపెన్ అయింది. హే సిరి ప్లే సాంగ్స్. హే సిరి స్టాప్ మ్యూజిక్ అనేది స్టాప్ అయింది. హే సిరి ఓపెన్ సఫారీ. సో సఫారీ అనేది ఓపెన్ అయింది. సో ఇలా మీరు సిరితో అనేక విధాలుగా అయితే మీరు ఆడుకోవచ్చు. మీరు కంప్లీట్ కంట్రోలింగ్ అయితే చేసుకోవచ్చు. హే సిరి సెర్చ్ పుష్ప సాంగ్స్ ఇన్ తెలుగు. సో ఇది డిస్ప్లే చూడండి. డిస్ప్లే మీరు ఎక్కడ కూడా డిసప్పాయింట్మెంట్ అవ్వరు అనమాట. అది లిక్విడ్ రెటినా డిస్ప్లే కాబట్టి మీకు బ్రైట్నెస్ అవ్వచ్చు, పిక్చర్ క్వాలిటీ అవ్వచ్చు, అందులో కూడా టాప్ నాచ్ అయితే ఉంటుంది. సౌండ్ క్వాలిటీ కూడా ఈవెన్ చాలా బెటర్ ఉందన్నమాట. సో సౌండ్ క్వాలిటీ నుంచి డిస్ప్లే మొత్తం టోటల్ యాపిల్ ప్రోడక్ట్ అంటే ఇంకా ఏ విషయాలు కూడా తగ్గేది అందంగా. సో మీకు ఓకే, మనం చెప్పుకున్నాగా ఎవరైతే మ్యాక్బుక్ వెళ్ళాలి, ఒక విండోస్ బెస్ట్ మ్యాక్బుక్ బెస్ట్ అంటే, సో మనం మ్యాక్బుక్ వచ్చామంటే యాపిల్ ప్రొడక్ట్స్ వచ్చామంటే ఎన్విరాన్మెంట్, సో మీ దగ్గర యాపిల్ మొబైల్ ఉంది, ఎన్విరాన్మెంట్ అన్ని ఉంది అనుకుంటే యాపిల్ ప్రొడక్ట్స్ వెళ్తే బెస్ట్ అనమాట. బట్ ఏంటంటే యాపిల్ ప్రోడక్ట్ లో మనకి విండోస్ లో దొరికినంతగా ఈజీగా సాఫ్ట్వేర్స్ అయితే దొరకవు. ఈవెన్ మనం యాపిల్ మ్యూజిక్ కూడా అమౌంట్ అయితే అడుగుతుంది అనమాట. ప్రతిదీ డబ్బే, ఎవ్రీథింగ్ డబ్బు అయితే పెట్టే కొనాలి. అదొకటి మైనస్ అనమాట. నెక్స్ట్ ఇందులో థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ కానీ ఏవైతే విండోస్ లో యూజ్ చేసేటట్టు యూజ్ చేయలేం. అలాగే బట్ ఇందులో ఏంటంటే వన్స్ మీరు మన యాపిల్ ప్రొడక్ట్స్ అలవాటు పడిపోతే మళ్ళీ దాని నుంచి బయటకు రావడం అయితే చాలా కష్టం అనమాట. ఎందుకంటే అంత యూనిక్ అండ్ అంత క్వాలిటీ ఉంటాయి కాబట్టి మనకు అలవాటు పడిపోతాం. సో ప్రీమియం లుకింగ్ ఏదైతే మనం యూజ్ చేస్తామో మ్యాక్బుక్ లో, ఆ మ్యాక్బుక్ లో యూసేజ్ ఆఫ్ ప్రీమియం ఉంటుందిగా క్వాలిటీ, దానికైతే ఎవరైనా ఇంకా ఫిదా అవ్వాల్సిందే. సో అంత బాగుంటుంది అనమాట. అందుకే మ్యాక్బుక్ నుంచి విండోస్ మళ్ళీ యూజ్ చేయాలంటే ఎవరు కష్టం అనమాట, రాలేరు. ఇది కంప్లీట్ అనమాట. సో అది విండోస్కి యాపిల్ ప్రోడక్ట్స్కి ఏదైతే ఉందో దాని గురించి. ఇప్పుడు మీరు దీన్ని బట్టి డిసైడ్ చేసుకోవచ్చు. ఏదో మీ బడ్జెట్ అంతా బాగుంది, మేము యాపిల్ ప్రోడక్ట్స్ యూజ్ చేసుకుంటాం అనుకుంటే నో ప్రాబ్లం, యాపిల్ని అయితే కన్సిడర్ చేయమని నేను చెప్తా. సెక్యూరిటీ అయితే మోర్ ప్రొవైడ్ ఉంటుంది అనమాట మనం కంపేరింగ్ టు ద విండోస్. బట్ అది మైనస్లో ఉంటాయి, ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి ఎవ్రీథింగ్లో. అది మీరు చూసుకొని మీరు స్టెబిలిటీ చూసుకొని వెళ్తే బెస్ట్ అని నా ఒపీనియన్. ఓకేనా. మీకు వర్క్ పర్పస్ అవ్వచ్చు, ప్రతిదీ ఎవ్రీథింగ్ సూపర్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మనం ఇది ఏదైతే మ్యాక్స్ 3 ఉందో ఇది మ్యాగ్నెటిక్ కాబట్టి ఇక్కడ మీరు జస్ట్ టచ్ చేస్తే ఇక్కడ మ్యాగ్నెటిక్ స్టిక్ అయిపోతుంది. ఇక పవర్ అడాప్టర్ మనకి ఏదైతే టైప్ సి ప్రొవైడ్ చేశారో, సో ఈ టైప్ సి పవర్ అడాప్టర్ మనం ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ టైప్ సి అయితే ఉంటుంది. ఇది పవర్ అడాప్టర్ మ్యాక్స్ ఛార్జింగ్ కేస్. ఇది మొత్తం పవర్ అడాప్టర్ వచ్చేసరికి 30 వాట్స్ అయితే ఉంటుంది. ఇది బ్యాటరీ కెపాసిటీ అనమాట. సో అలాగే దీని ప్రైస్ సెగ్మెంట్ వచ్చేసరికి ఫ్లిప్కార్ట్లో మేము తీసుకున్నాం. ఇది వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 90,000 అయితే ఉంటుంది అనమాట. సో మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే కన్సిడర్ చేయొచ్చు. అలాగే ఇందులో వేరియస్ మోడల్స్ ఉంటాయి, 15 ఇంచ్ ఉన్నాయి, వేరియస్ కలర్స్ అయితే ఉంటాయి. ఇది టైటానియం గ్రే ఇది వచ్చేసరికి. సో మీకు కావాలంటే లింక్ మన డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, అక్కడి నుంచి అయితే చెక్. టచ్ ఐడి ఉందిగా, టచ్ ఐడి జస్ట్ మీరు ఫింగర్ ప్రింట్ యాడ్ చేశాక ఇక్కడ టచ్ ఐడి అని ఉంటుంది.
సో జస్ట్ ఇక్కడ ఓపెన్ చేయగానే ఫింగర్ ప్రింట్ వేస్తే టచ్ ఐడి మీకు ఓపెన్ అయిపోతుంది ఆటోమేటికల్లీ. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది ఇందులో ఇంకో బెస్ట్ ఫ్యూచర్స్ ఏంటి అని అంటే ఇందులో మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ ఇన్బిల్ట్ వస్తుందన్నమాట. ఓకేనా. సో యాపిల్ ఇంటెలిజెన్స్ ఇన్బిల్ట్ రావడం వల్ల మీరు ఒకవేళ సఫారీ యూజ్ చేసిన లైక్ మీరు ఏదైనా ప్రొడక్టివిటీ ఏఐ టూల్స్ పైన వర్క్ చేసినా సరే, సో ముఖ్యంగా స్టూడెంట్స్ అండ్ వర్క్ ప్రొఫెషనల్స్కి అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఈవెన్ మీరు మైక్రోసాఫ్ట్, పవర్ బిఐ ఇలాంటి ఏవైనా సాఫ్ట్వేర్ టూల్స్ యూజ్ చేసేటప్పుడు మీకు చాలా బాగా బెటర్ ప్రొడక్టివిటీ అయితే మీకు చాలా బాగుంటుంది అనమాట. సో వీడియోలో అంత ఎక్కువ అవుతుందని నేను వీడియోలో చెప్పట్లేదు. బట్ యాపిల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీకు ఏదైతే ఉందో మొత్తం కంప్లీట్ మ్యాక్ మొత్తం కూడా మీరు అంత ఎఫెక్టివ్ అండ్ స్మార్ట్గా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్ ఇన్ డెప్త్ రివ్యూ అనమాట మ్యాక్బుక్ సంబంధించి. కంప్లీట్ టోటల్ రివ్యూ అనమాట మ్యాక్బుక్ ఎయిర్ M2 సంబంధించి. సో పర్ఫార్మెన్స్ పరంగా బాగుంటుంది, డిస్ప్లే, సౌండ్ క్వాలిటీ, మొత్తం డిజైనింగ్ అండ్ బిల్డ్ క్వాలిటీ అన్నీ కూడా సూపర్ అనమాట. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ స్పెషల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.